ఈరోజు పాము 65 చేసబోతున్నా. అబ్బా ఇటు చూడండి, బాగా కడిగేసినాం. పాము వాసన చూస్తే పాము వాసన లాగా లేదండి. అది పాము చేప 65 భయంకరంగా రెడీ అయింది. అల్లు కోసి పెడితే ఉంటుంది. ఏంద్రా అదే ఇంత బాగుందా? వా నమస్తే ఫ్రెండ్స్, ఇప్పుడు ఏం చేయబోతున్నామంటే ఏంద్రా పాంబా వస్తున్నా 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 కొట్టా దాన్ని నువ్వు వదలగాకండి, ఏడికి పోతుంది, వదలగాకు. వస్తున్నా 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 చంపురా దాన్ని, కొట్టండి రా, పుల్ల తీరా, కొట్టరా, నరుకు, కొట్టు, చంపుదాన్ని. అక్క అలి వదలగాకండి రా, పట్టుకోరా, పట్టురా దాన్ని పట్టురా, పట్టు దాన్ని పట్టు. కింద జారుతుంది, పట్టుకో, అది పట్టురాది దాని అక్క. అబ్బా ఏంద్రా అది ఇటు జారుతుంది, పట్టుకోరా, అది పట్టురాది దాన్ని. ఏంద్రా పట్టుకోకుంటే ఏంద్రా ఇది, దాన్ని కింద పెట్టరా, కింద పెట్టి చంపు, పోడు బై బై దాన్న అక్క దాని అక్క బై. బా పనికి వచ్చేసిందే, అయిపోయిందండి, వచ్చేసింది. చికెన్ 65 చేసేదానికి వచ్చిన చికెన్ అన్ని తెచ్చుకొని వచ్చే చోట మంచి పాము దొరికింది. పాముని వదలడానికి నాకు మనసు రాలా. ఈ రోజు పాము 65 చేయబోతున్నాం. దాని పళ్ళు చూడండి ఎట్టుందని. ఈయనకి లక్, మాకు ఒక అదృష్టం కొట్టి ఒక పాము 65 చేస్తున్నాం ఈ బుద్ధు. ఈ డిష్ చూస్తే ఎట్టంటే చైనీస్ డిష్ అండి. చైనా వాళ్ళకి ఇది వాళ్ళ డిష్, ఇది పాము కర్రీలు, పాములు అన్ని డిష్ చేసేది. ఇది తీసి మనం ఇండియా స్టైల్కు మనం చేసి మనం తినబోతున్నాం. దాని మీద చూస్తే మొత్తం ఇదిగా ఉంటది, అది చేతిలో పట్టుకుండా అది పట్టుకోలేకుండా పోతుంది. చూస్తే చాలా ఘోరంగా ఉంది అది. ఇక్కడ చూడండి, దాని పళ్ళు చూస్తే ఎట్టుందో చూడండి. పళ్ళు తోనుకొని కూడా 10 సంవత్సరాల పైన ఉంటది. చూడండి, అబ్బా ఇటు చూడండి, బాగా కడిగేసినాం, స్నానం చేపించినాం. ఇప్పుడు దాన్ని తోలు తీయాలా, ఉరి వేసి దాన్ని తోలు తీయాలా, దాన్ని తాళ్ళ కట్టి ఉరి వేసి దాన్ని అప్పుడు తోలు తీయాలా. అబ్బా ఏంది నా హైట్ ఉందా, తోలు మాత్రమే కొయ్యాలా. తోలు కోసి అట్టే వదిలేసి బాగా లాగాల, బాగా అదే ఉడి వచ్చేస్తుంది. ఇదే వచ్చి ఇప్పుడు పాంపులు తోలు తీస్తున్నారంటున్నారు కదా. తోలు ఎటో ఒకటి కష్టపడి తీసేసినాం. దానిలాగా వచ్చి పేకులు గిక్కులు అన్ని ఉంటది, ఒకే కొయ్యి అన్ని బయటికి తీయాలా. ఇటు చూడండి, పాము బాగా క్లీన్ చేసేసినాం. పైన తోలు లాగా ఉన్న పేకులు గీకులు అన్ని బాగా తీసేసినాం. ఇప్పుడు పీసు చేయబోతున్నాం. బాగా బరువు అండి, ఒక 2 కేజీలు 3 కేజీలు ఉంటది. ఇప్పుడు 68 పీసెస్ రకరకంగా చిన్న చిన్న కట్ చేసుకుంటున్నాం. పాము బాగా కట్ చేసి పసుపు వేసి బాగా కడిగి తీసుకొచ్చేసినాం. 65 చేయబోతున్నాం. 65కి మసాలా ఏం ఎక్కువ లేదు, సింపుల్ గా కొద్దిగా మసాలా వేసి చేయబోతున్నాం. 65 చేయబోతున్నాం. ఫస్ట్ పెరుగు వేసుకుంటున్నాం. ఈ దున్నబుద్దు పెరుగు బాగా మంచిగా ఉంటది. మా ఊరు పక్క ఊర్లో వేస్తున్నారు, 10 రూపాయల ప్యాకెట్. చికెన్ 65 మసాలా వేయబోతున్నాం. మన ఇండియాలో చూస్తే పాము 65 మసాలా ఎక్కడ దొరకలేదు. ఆ చైనా వాళ్ళు మాత్రమే మసాలా అన్ని పెట్టుకుని ఉంటారు. అది వీళ్ళ కావాలంటే ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకోండి, లేదంటే డైరెక్ట్ పోయి మేము ఎక్కడైనా తీసుకుని వచ్చండి. ఇప్పుడు మనం 65 మసాలా వేసుకుంటున్నాం. పసుపు చేర్చుకుంటున్నాం. పసుపు వేస్తేనే దాంట్లో ఉన్న క్రిములు అన్ని పోతుంది, అది నీసు వాసన పోతుంది. అల్లం పుండి పేస్టు, నిమ్మకాయ కొద్దిగా పిండుకుంటున్నాం. ఉప్పు కొద్దిగా వేసుకుంటున్నాం. ఇది కబాబ్ మసాలాలో ఉప్పు ఉంటుంది, కానీ మేము ఉప్పు కొద్దిగా ఎక్స్ట్రా వేసుకుంటున్నాం. కావాలంటే చేర్చుకోండి, లేదంటే వద్దు. బాగా ఏమంటే పిసుకాల. పాము వాసన చూస్తే పాము వాసన లాగా లేదండి, బాగున్నాయి. గవర్నమెంట్ ఇచ్చిన తమిళనాడు నూనె వేసుకుంటున్నాం. మసాలాలో బాగా నానిపోయింది. ఇప్పుడు ఫ్రై చేయబోతున్నాం. ఇప్పుడు దాకా వచ్చి మీకు పాము అని మేము ఊరికే చెప్తున్నాం. ఈ చేప చూస్తే ఇది వచ్చి శానా చేప అంటారు. అది ఇది మీను పట్టేవాళ్ళు, చేపలు పట్టేవాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు మనకి ఇయ్యరు, వాళ్ళు ఇంటికి తీసుకొని పోతారు. ఇది తింటే ఏమవుతుందంటే ఉళ్ళు నొప్పులు, నడుము నొప్పులు, ఆ నొప్పి ఈ నొప్పి అన్ని మొత్తం పోతుంది. బాగా మరుతోకుండా ఉన్నాయి. ఈ సముద్రంలో పట్టేవాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళే సపరేట్ చేసుకుంటారు, వాళ్ళే తీసుకొని పోతారు. ఈ రెండోది ఏమంటే ఈ నీట్ గా కోసి ఏం చేస్తారంటే ఉప్పు పెట్టి అది ఒట్టి చేపలు వేసేస్తారు. అది సద చేపలు ఉంటాయి కదా, అటు చెప్పి అమ్ముతూ ఉంటారు. ఇది చూస్తేనే తెలుస్తుంది, దాంట్లో ముళ్ళుగా ఉంటది, బాగా భలే ఉంటది. అది ఒట్టి చేప. అది ఈ చూస్తే
ఎవరికి కనపడదు ఏ ఒట్టి చేప అని. ఇదేది శ్రీనగర్ పడేది. ఇది చూస్తే ఇది వచ్చి ఎక్కడ చూస్తే అక్కడ దొరకదు. ఇది చాలా రేర్ గా ఉంటది. ఇది దొరికితే తీసి చేసుకొని తిని చూడండి, బాగా మంచిగా ఉంటది. పాంబలం చూస్తే అది చంపకూడదు, అది తినకూడదు అని చాలా ఇది పెట్టున్నారు. కానీ అది మేము చెయ్యము, మనమే అది సేఫ్టీ చేసుకోవాలా. కానీ మనం పోయి అది దాన్ని చంపితే అది పాపం, అది చాలా పాపం. ఒకసారి ఆడ చూస్తే అది మంచి పంపు ఒకటి దొరికింది, కానీ అది కూడా మేము కాపాడి వదిలేసినాం. మాది ఫస్ట్ వీడియో చూస్తే మాది చూసి ఉంటే మీకు తెలిసి ఉంటుంది. అమ్మో ఏం వాసన వస్తుంది. ఈ నాటి చేపని ఫ్రై చేస్తే ఇట్టే ఉంటుంది. 2-3 సార్లు మేము ఫ్రై చేసి తిన్నాం. అలాగే దూదులాగా వచ్చేస్తుంది ఇది కూడా. అది పాంపు చేప 65 భయంకరంగా రెడీ అయింది. చేప చూడండి, రెండోసారి వేసి తీస్తున్నాం. ఫస్ట్ వేసింది ఆడరా అని మీరు అడుగుతారు. అది ఏమంటే ఇప్పుడు చూడండి, ఆ పిల్లలు తినేసినారు, ఆ పిల్లలు బాగా తినేసినారు. చూడండి బాగా మంచిగా ఉన్నాయంట చేప. నేనేమో అనుకున్నా చిన్న చిన్న పిల్లలు అది తినేదని భయపడతారు అనుకుంటున్నా. బాగా తింటున్నారండి, వాళ్ళే నాకని ముందు తింటున్నారు. దానికని టేస్ట్ భలే ఉన్నాయంటున్నారు పిల్లలు. ఏరే టేస్ట్ ఎట్టుందిరా? ఆ చేప చూడండి అడ్డ ఎట్టుందా, అబ్బబ్బబ్బబ్బా. అది అల్లు కోసి పెడితే ఎట్టుంటది. భలే టేస్ట్ అండి, బాగా మంచి వేడండి, బాగా మంచి వేడండి. ఆ చేప ఎంత కనుక ఉడికిందని చూపిస్తాను చూడండి. ఒక్కొక్క వేర్లతో చూపిస్తున్నా. ఇది ఎట్టి జారుతుంది, బా మంచి వేడండి. ముట్టుకో కూడా లేకుండా ఉన్నా, అంత మంచిగా ఉడికేసిందండి. బాగా మంచిగా దూదులాగా బాగా వచ్చేసింది. తీసి అబ్బా ఏందిరా అదే ఇంత బాగుందా? బా మధ్యలో చూస్తే ఒక ముళ్ళు ఒకటి ఉంటది, అది మాత్రం పక్కన తీసి పడేయండి. చూస్తే చేప చూస్తే అది వెంగళ చేప లాగా ఉన్నాయండి. చేప చూస్తే అది నెయ్యి చేప లాగా ఉన్నాయి. ఈ చేప చూస్తే ఈ నడుము నొప్పులు పెద్దోళ్ళు అంతా నడుము నొప్పులు వచ్చే వాళ్ళకి చాలా మంచిదండి. చేప నేను చాలా సంవత్సరాల నుంచి మేము ట్రై చేస్తున్నాం, దొరకలా. ఈ చేప తీసుకోవడానికి పోయినామంటే ఈ చేప మనం ఎదురు చూసి పోయే పుల్ల దొరకదు. మనం ఎప్పుడో ఒకసారి పోతే అప్పుడు దొరుకుతుంది. ఒకసారి అట్టగా చేప తీసుకోవడానికి పోయి రేట్ ఎక్కువ చెప్పినారని 3,000 పైన అడిగినారు. చాలా పెద్ద చేప. అది పట్టుకొని 2 రోజులు అయిన తర్వాత మేము ఐసులు పెట్టినారు, అందుకోసం వద్దనేసినాం. ఇది వచ్చిన వెంటనే ఇట్లా ఫ్రెష్ గా కొనుక్కొని తీసుకొచ్చి ఇలా తినారనుకోండి, ఇలా చేసి చూసి తినేసి కమెంట్ లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, డిస్లైక్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, లేదంటే డిస్లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మర్చిపోకుండా ఈ పాము చేప చేసి చూసేసి టాటా బాయ్ బాయ్. మర్చిపోకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.